దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన దిశగా అడుగులు పడుతున్నాయి. 2027 మార్చి 1 నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర హోంశాఖ అధికారికంగా ప్రకటించింది. జనాభా లెక్కల సేకరణలో అంతర్భాగంగా కులాల వారీగా జనాభా గణాంకాలు కూడా సేకరించాలని నిర్ణయించింది కేంద్రం. అయితే ఈసారి 2 దశల్లో జనగణన నిర్వహించనున్నారు. మొదటి దశలో 2026 అక్టోబర్ 1న హిమాలయ పర్వత ప్రాంతాలైన లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో జనగణన ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. రెండో దశ కులగణన 2027 మార్చి 1 నుంచి చేయాలని, అందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది కేంద్రం. అయితే 16 ఏళ్ల తర్వాత మళ్లీ జనాభా లెక్కల సేకరణ జరుగుతూ ఉండడంతో కులగణన కూడా మోదీ 3.0 ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దేశంలో లోక్సభ స్థానాలు, రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారం పెండింగ్లోనే ఉంది. జనగణన పూర్తయిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.